వీళ్ళు ప్రెగ్నెంట్ అండ్ లాక్టేటింగ్ రైస్ డాల్ ఆయిల్ రాలేదు అంటే బాల్ సర్జరీ రాలేదు సార్. ఇది ఇచ్చి సార్ సెంటర్ వాళ్ళు ఇది ఒక పేపరే పెట్టకపోయారా? ఎందుకు రెండు పేపర్లు? పేపర్ వేస్ట్ అవుతుంది. అవును. సూపర్వైజర్ అండి? సూపర్వైజర్ ఎవరు? ఏదిమా? ఇంకొక సెంటర్ ఉన్నాయి. ఇంకొక సెంటర్ ఉంది కదా, రెండు చూశాను ఇప్పటికి. ఆయమ్మలు ముగ్గురు ఉన్నారా? ఇక్కడ మినీ అంగన్వాడీస్ ఏమైనా అప్గ్రేడ్ అయ్యాయా ఈ టౌన్లో? మొత్తం ప్రాజెక్టులో లేవా? మీరు మే మంత్లో 50% 15 రోజులు ఆయమ్మ, 15 రోజులు మీరు వర్క్ చేస్తారా? అదే. ఓకే అమ్మా, బాగా చూసుకోండి. పెంచాలా, స్ట్రెంత్ పెంచండి మంచిగా. ఏం పేరు నీ పేరు? రీకా, రితిక. వెరీ గుడ్. ఇట్రా, ఇక్కడ చిన్న సెంటరు. ఎవరు లోపలికి రావాకండి, ఆగండి. ఎంతమంది ఉన్నారమ్మా? 6గురా? అటెండెన్స్ రిజిస్టర్ ఇది నిన్ను చూస్తా. ఎంతమంది మొత్తం ఎంతమంది ఉన్నారు? ఏమి ఎందుకని ముందు చాలా మంది ఉన్నట్టున్నారు. మే నెల అక్టోబర్ ఈరోజు ఎంతమంది ఇచ్చారు? టీహెచ్ఆర్ ఎంతమంది ఉన్నారు? ఏది 7 months to 3 years బిలో? లాక్టేటింగ్ అండ్ ప్రెగ్నెంట్? లాక్టేటింగ్ వాళ్ళిద్దరండి. లాక్టేటింగ్ ఇద్దరు, ప్రెగ్నెంట్ ఉన్నారు. సింగిల్ సెంటర్ సార్. అదేనా? ఈ చిన్న ఏరియాని చాలా మంది ఉండొచ్చే. అంటే వేదిక ఒక సెంటర్ సార్. ఏ లైన్కి ఆ లైన్ ఉందా? ఇదెంత రెంట్? 4,000. కింద 2 రూమ్లే కదా? అంగన్వాడీ అంటే ఎక్కువ వేసేస్తారు సార్. మామూలుగా అయితే 3,000, 3,500. అంగన్వాడీ కాబట్టి ఇల్లు కూడా దొరకడం కష్టం సార్. మనం అందరికీ అడగాలి. ఈ పక్కన 2 సెంటర్లు ఉన్నాయి సార్, ఆ పక్కన 2 సెంటర్లు ఉన్నాయి. ఏ లైన్ ఆ లైన్ సెంటర్లు ఉన్నాయి? ఏ లైన్ కా లైన్ అంటే అక్కడ 2 సెంటర్లు, మొత్తం అలబాన్ వీధి అంతటికి ఒక సెంటర్, బాలాజీ నగర్ ఒకటి సార్. రండమ్మా పిల్లలు, చాక్లెట్. గుడ్ మార్నింగ్ చెప్పండి సార్. చాక్లెట్ రండి. తీసుకోండి. థ్యాంక్ యూ చెప్పండి. థ్యాంక్ యూ సార్. అమ్మ స్నానం చేయాలి సార్. టీవీలో చూడడం, డైరెక్ట్ చూడడం చాలా ఆనందం ఉంది సార్. నిజంగా చూడలే, టీవీలో చూడలేదు. చాలా హ్యాపీగా ఉంది సార్. థ్యాంక్ యూ చెప్పండి సార్. థ్యాంక్ యూ చెప్పండి. ఎవరిది ఇది చాక్లెట్? వాడి చేతిలో ఉంది చాక్లెట్. టేక్ హోమ్ రేషన్ వచ్చాయమ్మని? వచ్చేసారు. అంటే డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేశారు. మన దగ్గర రైస్ డాల్ ఆయిల్ ఇంకా రాలేదు. పాలు టెట్రా ప్యాకెట్సా అవే? 1 లీటరా? 1 లీటర్. 180 ml వచ్చాయా మీకేమన్నా? 1 లీటర్. బాగా చేయండి అమ్మా. రాకండా సార్, మాట రాకండా. మీరు అన్నట్టు మీరు మా కోసం మాట్లాడుతున్నారు సార్. నమస్కారం. అందరికీ రేషన్, ప్రెగ్నెంట్ అందరికీ ఇవ్వాల్సిన రేషన్ 25 గుడ్లు, 5 లీటర్ పాలు, మొత్తం అన్నీ ఇస్తున్నాం సార్. లేదంటే ఏరియా వాళ్ళందరినీ మనం పిలిచి మన తాళి బెనిఫిట్స్తో మాట్లాడచ్చు. వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్. బాగా చేయండి. ఓనానా? ఏం పేరు నీ పేరు? ఓయమ్మా, ఏం పేరు నీ పేరు? నీ పేరు ఏం పేరు? దా పట్టుకో.
ఈ అండర్ ఏజ్ ఎట్లుండ ఎవరు వర్కర్ అమ్మా? ఈ అండర్ ఏజ్ ట్రై ఊరికే పంపించారా అలవాటు కోసం? ఆ బాబు కూడా అండర్ ఏజ్. ఎంతమంది ఉన్నారు మనకు ఈ రోజు మాత్రం ఇది కొన్న ఊరు వెళ్ళారు. టోటల్ ఎంతమంది? టోటల్ గా నాకు 7, 6, 5 అలా వస్తుంది. 10 మంది సార్. 10 మందిలో 6-7 వస్తూ ఉంటారు. ఆహా. గుడ్డు పెట్టారా? ఈ పిల్లలకు కూడా గుడ్డు పెడితే మీకు ఎట్లా అడ్జస్ట్ చేస్తారు? పెట్టరా? వీళ్ళకి టేక్ హోమ్ రేషన్ ఇస్తాం కదా, అది కట్ చేయండి. వీరికి అలవాటు చేసేటప్పుడు ఎగ్స్ వరకు అన్నా కట్ చేయండి. ఎందుకంటే అన్నం అంటే సరికొద్ది పెడతాము, ఎగ్స్ ఇక్కడ పెడతాంలేమ్మా మేము, ఎగ్స్ ఇవ్వంలే అని చెప్పండి. ఎందుకంటే మీకు డబ్బులు అడ్జస్ట్ కావు కదా. అవి అంటే ఆ ఎగ్స్ చిన్నాలని చెప్పేసి వద్దులేమ్మా, అన్నం పెట్టండి చాలు, మేము పట్టుకెళ్ళిపోతామని అంటున్నారు. సరే ఇచ్చేసి అన్నం ఒకటే పెట్టండి. అదేలేండి. వెరీ గుడ్. సరిపోయినాయా? సరిపోయినాయమ్మా? అంతా సరిపోయినాయి. ఆయమ్మ ఇది ఆయమ్మ బాగా తొడకొస్తున్నావు అందరినీ? భోజనం చేస్తున్నావు? రుచికరంగా చేస్తున్నావా? అందరు తింటారా? వెరీ గుడ్. బాగా చేయండి అమ్మా, జాగ్రత్తగా. ఓకే అమ్మా.